Hello all, welcome to Cine Smash. Here is the review of the film Hriday Purvam, directed by Satyanand, starred by Mohanlal and Malvika Mohanan. మూవీ అయితే బిలో పార్ అనిపించింది, అంతగా ఎక్కలేదు. ఎందుకో డీటెయిల్డ్ రివ్యూలో చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో అయిన మోహన్లాల్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. అది ఒక ఆర్మీ పర్సన్ అయిన రవి అనే వ్యక్తిది. ఒకరోజు రవి డాటర్ తన ఎంగేజ్మెంట్కి సందీప్ అనగా మోహన్లాల్ని పిలుస్తుంది. అయితే సందీప్ ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళాడా ఆర్ వెళ్ళాక ఏమైంది అనేదే కదా. స్టోరీ చాలా థిన్ లైన్. ఈ టైప్ ఆఫ్ లైట్ హార్టెడ్ మూవీస్ అనేవి ఆడియన్స్కి చాలా ఇష్టం. బట్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు నాకు. కొన్ని చోట్ల డైలాగ్ రైటింగ్ అయితే కొంచెం పర్లేదు, బాగుంది కూడా. అది వదిలేస్తే సినిమాలో ఎక్కడ మంచి మూమెంట్ దొరకదు. మెయిన్ థింగ్ ఆ డ్యూరేషన్ 2 hours 30 minutes అంటే చాలా ఎక్కువ అనిపించింది. మలయాళం మూవీస్ తెలిసిందే కదా, మోస్ట్ ఆఫ్ ది మూవీస్ స్లోగానే ఉంటాయి. ఇక డ్యూరేషన్ ఎంత ఉన్నా కూడా ఆ స్క్రీన్ ప్లే చాలా బోర్ అనిపిస్తుంది. ఎక్కడ స్టోరీకి కనెక్ట్ అయిన ఫీలింగే రాదు. కమింగ్ టు డైరెక్టర్, లైట్ హార్ట్గా తీయబోయి అదేదో స్లో ఫాస్ట్ మూవీ తీసినట్టు అనిపించింది. మ్యూజిక్ అయితే డల్గా కొంచెం కూడా ఎక్కలేదు, బీజిఎం కూడా అంతే. కమింగ్ టు క్రూ, ఈ మూవీలో ఏదైనా కొంచెం పాజిటివ్గా ఉంది అంటే అది మోహన్ లాల్ గారి యాక్టింగే. కొంచెం సెటిల్డ్గా ఉంది. మాల్వికా మోహనన్ డీసెంట్ ఇన్ హర్ రోల్, బట్ తన రోలే మూవీకి సోల్ అవ్వాలి, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా బిలో పార్ మూవీ, అది కూడా డైలాగ్ రైటింగ్ వల్ల కొంచెం బాగా అనిపించింది. మూవీ చూడొచ్చా అంటే ఖచ్చితంగా రికమెండ్ చెయ్యను. మూవీ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. డబ్బుడ్ వర్షన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా మూవీ చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బాయ్ బాయ్.